Hello buddies, welcome to our channel T Square Stories. హలో బడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? లాంగ్ వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోతుంది. అసలు టైమే ఉండట్లా, అందుకే చాలా గ్యాప్ వచ్చేసింది. యాక్చువల్లీ ఈ వీడియో లాస్ట్ మంతే పోస్ట్ చేయాలి, బట్ అప్పుడు చెప్పాను కదా టైం కుదరక అలా 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 లేట్ అయిపోయింది. కార్తీక మాసంలో మేము అత్తమ్మ వాళ్ళ అందరం కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకున్నాం. అత్తమ్మ మావయ్య గారు వాళ్ళైతే పెళ్ళైనప్పటి నుంచి కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ వస్తున్నారు. లాస్ట్ ఇయర్ నాకు కుదరలేదు, సో ఈ ఇయర్ చేసుకుంటున్నా. ఆ పూజ కోసమే ఈ ప్రిపరేషన్స్ అన్నీ. ముందైతే మామిడి తోరణాలు కట్టేస్తున్నాం. ఏదైనా పండగ అయినా పూజ అయినా ఏదైనా సరే అవి లేకపోతే అసలు ఇంటికి నిండుదనమే ఉండదు. సో ముందుగా అవి కట్టేస్తున్నాం. ఇంకా గుమ్మాలకి డెకరేట్ చేయడానికి బోల్డ్ పూలు తీసుకొచ్చారు. అందుకోసమే తరుణ్ పూలు గుచ్చుతున్నాడు. అసలు తరుణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేనేం చేస్తున్నా కూడా తను మాత్రం చాలా హెల్ప్ఫుల్, కోఆపరేటివ్, సపోర్టివ్. ఇంకా అసలు చెప్పడానికి నాకైతే మాటలు చాలవు. ఈ విషయంలోనే కాదు, ప్రతి విషయంలో నాకు హెల్ప్ చేస్తూనే ఉంటాడు. నాకనే కాదు, ఎవరికైనా సరే. చూస్తున్నారుగా మీరే, ఆల్మోస్ట్ అన్నీ తనే చేసేస్తాడు. ఎవరిని స్ట్రెయిన్ చేయకూడదు అనుకుంటాడు. చెప్పాలంటే ఐఎమ్ సో లక్కీ. అసలు నేనేదో హెల్ప్ చేస్తున్నా అంతే. గుమ్మాలకి అయితే డెకరేషన్ అయిపోయింది, ఇంకా దేవుడి దగ్గర చేయాలి. మావయ్య గారు చాలా ఐడియాస్ ఇచ్చారు, ఎలా డెకరేట్ చేయొచ్చు, మామిడాకులను యూస్ చేస్తూ డిఫరెంట్గా ఎలా చేయొచ్చు అని. అవే ఫాలో అయ్యి మ్యాంగో లీవ్స్తో ఇలా గుచ్చుతున్నాం. అత్తమ్మ వాళ్ళకైతే వంటింట్లోనే సరిపోయింది టైం అంతా. ఇన్ని వంటలు చేయాలి. ఇంతలో తరుణ్ వాళ్ళ చెల్లి అండ్ తమ్ముడు వచ్చారు. పిల్లలు ఉంటే తెలుసుగా, అసలు ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి. నాకైతే వాళ్ళతో ఆడుకోవడం అండ్ వాళ్ళ అల్లరే సరిపోతుంది. కొంచెం సేపు పనులన్నీ పక్కన పెట్టేసి వాళ్ళతో ఫుల్గా ఆడుకున్నాను. ఇంతలో తరుణ్కి హెల్ప్ చేద్దామని వెళ్ళా. ఇంతలో వీడేం చేస్తాడో చూడండి. నన్ను ఎవరు చూడట్లేదు కదా అని ఒక లుక్ వేసుకున్నాడు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండడం చూసి సైలెంట్గా వచ్చి వీడియో ఆఫ్ చేసేసాడు. కంట్రీ ఫెలో. ఫైనల్లీ ఈ మామిడి తోరణాలన్నీ గుమ్మాలకైతే కట్టేశాము. ఇప్పుడు దేవుడి దగ్గర డెకరేషన్ ఒక్కటి మిగిలి ఉంది. దానికోసమే బంతిపూలన్నీ, గుచ్చిన బంతిపూల దండలన్నీ దేవుడి దగ్గర ఇలా డెకరేట్ చేస్తున్నాము. అవుట్పుట్ చూశాక మీరే చెప్పండి ఎలా వచ్చిందో. ఈ లోపల నేను మిగిలిన బంతి పూలతో వెంకటేశ్వర స్వామి విగ్రహానికి అటు ఇటు శంఖం అండ్ ఇంకో పక్క చక్రం వచ్చేలాగా పూలతోనే డెకరేట్ చేస్తున్నాను. అవి అసలు శంఖు చక్రాల్లానే లేవు, చూసే వాళ్ళకి అసలు అర్థం కూడా కాదని తరుణాన్ని టీస్ చేస్తున్నాడు. మీరైతే పక్క కమెంట్ చేయండి, అవి చూడంగానే అర్థమవుతున్నాయి కదా, అంత క్లియర్గా నేను అందంగా పెడితే పక్క కమెంట్ చేయండి. ఫైనల్లీ డెకరేషన్ అంతా అయిపోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటుందని. ఈ పనిలో పడి నేను రెడీ అవ్వడమే మర్చిపోయా. ఇంకా 1 అవర్లో పూజ స్టార్ట్ అవుతుందన్నారు. పంతులు గారు ఆల్రెడీ వచ్చేసారు. ఇంకా గబ్బా రెడీ అయిపోయా నేనైతే. పూజకు కావాల్సినవన్నీ పంతులు గారు అడుగుతుంటే మేము అందిస్తున్నాం అనమాట. పూజకి సిద్ధం చేసుకుంటున్నారు అన్నీ. నవగ్రహ పూజకి, దేవుడి దగ్గర కలశం, ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ప్రసాదం ఎలా మర్చిపోతాను చెప్పండి. అవన్నీ రెడీ చేస్తున్నారు. ప్రసాదం ఇలా వెంకటేశ్వర నామం లాగా వచ్చేలా డెకరేట్ చేస్తున్నారు డ్రై ఫ్రూట్స్తో. లాస్ట్ టైం మమ్మీ వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు నేనే డెకరేట్ చేసా. ఆ పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఏది బాగుంది కామెంట్ కూడా చేయండి. ఇంతలో మన హీరో రానే వచ్చేసాడు. ఇంతలోనే అలా ఎలా రెడీ అయిపోతారో నాకైతే అర్థం కాదు. వాళ్ళదేముంది, ఊరికనే రెడీ అయిపోతారు అంతే కదా, మనకంటే బోల్డ్ ఉంటాయి. ఇదిగో తెచ్చినవన్నీ ఇలా పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకుని రెడీగా పెట్టేశారు. ఇది చక్రం అండ్ శంఖం. మీకోసమే మళ్ళీ చూపిస్తున్నా, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దే. పూజ దగ్గర పనులు అయితే మొత్తం అయిపోయాయి. ఇంకా కూర్చుని పూజ చేసుకోవడమే. అందుకే ఇంకా ఎటైర్ మార్చేశాడు. సాంప్రదాయంగా పంచ కట్టుకుని వచ్చేసాడు. ఇంతకీ మన హీరో పంచలో ఎలా ఉన్నాడో కమెంట్ చేయండి. వెంటనే పూజ అయితే స్టార్ట్ చేస్తారు. పూజ అయితే చాలా బాగా జరిగింది. అసలు సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ కేదారేశ్వర స్వామి వ్రతం కూడా 2 కలిపి చేసుకుంటాం మేము ఎవ్రీ ఇయర్. పూజ అయితే బాగా జరిగింది. ఇప్పుడు వ్రతం చేసుకున్నాం కదా, మాకు అత్తమ్మ వాళ్ళకి మమ్మీ వాళ్ళు ఇంకా మా నాన్నమ్మ గారు వాళ్ళు ఇంకా అందరూ బట్టలు పెడుతున్నారు. ఫైనల్లీ నేను వచ్చేసా. ఇప్పటిదాకా నేను అసలు వీడియోలో కనపడలేదు కదా. ఇదిగో నా ఎంగేజ్మెంట్ చీర కట్టేసుకున్నా నేను. నాకైతే భలే నచ్చిందిలే అసలు. ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మేము అత్తమ్మ
వాళ్ళు ఇద్దరం వ్రతం చేసుకున్నాం కదా, ఇప్పుడు దాకా అత్తమ్మ వాళ్ళకి అందరూ బట్టలు పెట్టేశారు. ఇప్పుడు నెక్స్ట్ మేము కూర్చుంటున్నాం. మాకు కూడా బట్టలు పెడుతున్నారు ఇప్పుడైతే. ఇప్పుడు అన్నయ్య అండ్ భార్గవి బట్టలు పెట్టేస్తున్నారు. భార్గవి తెలుసు కదా, తరుణ్ వాళ్ళ చెల్లి. పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు మంగళహారతి కోసం సిద్ధం చేస్తున్నారు పంతులు గారు. ఈ తులసి మాల చూసారా, అసలు మొత్తం డెకరేషన్ కంటే ఇదే చాలా అందాన్ని తీసుకొచ్చింది. మా అమ్మమ్మ కట్టి పంపిస్తే మా అత్తయ్య తీసుకొచ్చింది అనమాట. అది వేయగానే భలే అందంగా నిండుగా అనిపించింది. మా అందరికీ చాలా నచ్చింది. ఫైనల్లీ పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ భోజనాలు చేస్తాం. అందరం పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, ఫుల్గా భోజనం చేస్తాం. ఈ పూజ అయిన వెంటనే తరుణ్ వాళ్ళ మేనల్లుడికి చిన్నగా నేమ్ రివీల్ ఫంక్షన్ చేసాం. అది కూడా చూసేయండి. 1 2 3 గో అన్నేను. ఇదిగోండి మా మేనల్లుడు. అరే నీకేరా పేరు పెట్టేది, లెగ్గు పడుకుంటావేంటి అంటున్నా. నువ్వు ఎత్తుకో. సరే ఇలా ఇలా పట్టుకోండి. ఫోటో తిన్నా పిలువమ్మా, నువ్వు పిలువ మమ్మీ. వాడైతే ఫుల్ ఏడ్చేసాడు. మేము కొంతసేపు ఎత్తుకొని ఇలా ఆడించాం. తర్వాత వచ్చిన వాళ్ళందరి చేత అక్షంతలు వేయించి ఆశీర్వాదం ఇప్పించామన్నమాట. ఫైనల్లీ మేము కూడా ఆశీర్వదించేసాం. ఫైనల్లీ కార్తీక మాసంలో మా పూజ అయితే ఇలా జరిగింది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.